తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో అల్లూరి సీతారామరాజు ఉంటారని హోంమంత్రి అనిత తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 169వ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు కూడా నివాళులర్పించిన ఆమె అల్లూరి త్యాగం, దేశభక్తి, ధైర్య సాహసాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడని మంత్రి అనిత కొనియాడారు. సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు నక్కపల్లిలో మండలాఫీసులో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూల దండ వేసి నివాళులర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు అనేసరికి ఒక మన్యం వీరుడు, ఒక ధైర్యానికి, అదేవిధంగా ఒక సాహసానికి కూడా ప్రతీకగా నిలిచి ప్రతి ఒక్కరి గుండెల్లోని కూడా చిరస్థాయిగా నిలిచిపోయి ఒక పోరాట యోధుడు మనకు గుర్తొస్తారు. అటువంటి వ్యక్తి మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన నర్సీపట్నము, కేడీపేట, తుని, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మన మధ్యలో ఉండి ఇంతకు ముందు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అదేవిధంగా అతను స్ఫూర్తి తీసుకొని నిజంగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు కూడా బయటికి రావడం కూడా జరిగింది. దీన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర వేడుకల కింద చేయాలి, రాష్ట్ర పండుగ కింద చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కేడీపేటలో కూడా ఈ రాష్ట్ర పండుగ అన్నది కూడా అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాల్ని స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ గా కూడా ఈ రోజు సెలబ్రేట్ చేయబోతుంది. యాక్చువల్ గా ఈ అల్లూరి సీతారామరాజు గారు జయంతిని రాష్ట్ర పండుగగా చేయడానికి గాని ఒక స్టేట్ ఫెస్టివల్ చేసింది కూడా మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి చాలా మంది యువకుల్లోని ఈ రోజు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం గాని, ఆయన చేసిన త్యాగం గాని, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు అల్లూరి సీతారామరాజు గారి త్యాగం ప్రతి ఒక్కరి గుండెల్లోనే ఉంటుంది. మరొకసారి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.